అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీ ముందుకు నేను వచ్చింది కూడాను పక్ష ఫలితాలు చెప్పుకోవడానికి అనమాట. అంటే ఏంటంటే మనకి జూన్ 15th నుంచి జూన్ 30th వరకు ఎలా ఉందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు గోచార రీత్యా అంటే అందరికీ తెలిసిన విషయం 9 ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే 12 రాసులు భావాలు ఉన్నాయి కదా. సో ఈ 9 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూస్తాము. కానీ చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే మిగతా 8 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిందంటే శని మహారాజు. శని మనకి తెలుసు మొన్న మార్చిలోనే మూవ్ అయ్యారు తేట్లోకి మీనానికి. అలాగే ప్రస్తుతం వీనస్ అంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయనేమో 29th జూన్కి వృషభానికి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే బుధుడు ప్రస్తుతం ఏంటంటే మనకి జెమిని అంటే మిథునంలో ఉన్నారు. 22nd జూన్కేమో ఆయన కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే సన్ మూమెంట్ కూడా మనకి 15th అవుతుంది, జూన్ 15th మిథునానికి వస్తున్నారు. అలాగే జూపిటర్ అన్నిటికన్నా బెస్ట్ గ్రహం అని చెప్తూ ఉంటాము, బెనిఫిట్ గ్రహం అని చెప్తూ ఉంటాము. వాళ్ళంత బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం అంటే ఏంటంటే అంత పాజిటివ్గా చేసే ఒక గ్రహం అని చెప్పుకునేది ఏంటంటే గురు గ్రహం. ఆయన కూడా మిథునంలోనే ఉన్నారనమాట. మళ్ళీ ఇంకా చూసాము అంటే రాహు కేతువులు చూసుకోవాలి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. ఇవి గ్రహస్థితులు. అండ్ ఆల్సో మనం ఏంటంటే మనం ఎప్పుడులాగే మనం నెల ఫలితాలు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. కానీ ఇది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకుంటున్నాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే ఎప్పుడు చెప్పినట్టే మనం శక్తి పూజలు చేసే వాళ్ళకి కంటిన్యూ చేయండి. అలాగే ఏంటంటే గ్రహ పూజలు చేసే వాళ్ళకి ఈచ్ గ్రహానికి పూజలు చేయొచ్చు అనమాట. అంటే జపాలు కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ముఖ్యమైన ఒక గ్రహం. అంటే ఏంటి దాంపత్య జీవితానికి మనం చెప్పుకుంటాము, అలాగే సత్సంబంధాలకి, అలాగే ఏంటంటే ముందుకు సాగడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గ్రహం నీచ స్థితి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహానికి వచ్చి ఉన్నారనమాట. ఈ 15 రోజులు అంటే ఏంటంటే ఇంకో నెలన్నర వరకు అవి ఉంటూ ఉంటాయి ఇక్కడ సింహంలో. నెలన్నర అని కాదు, నెలన్నర అని చెప్పచ్చు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. జనరల్ పరిహారాలు అయితే మనం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేసుకోవడం మంచిది అనమాట. అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అందరూ ఏంటంటే డౌట్ అడుగుతూ ఉంటారు కాళహస్తిలోనే చేసుకోవాలా అని. మీరు వెళ్ళి చేసుకోగలిగితే తప్పక చేసుకోండి, లేకపోతే ఇక్కడ పక్కన గుడిలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు శక్తి పూజలు చేసే వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతాయి కనుక శక్తి పూజలు కొనసాగండి. అలాగే గురు పూజలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఏవేవి రాసుల వరకు అంటే ద్వాదశ రాసుల వారికి ఏవే రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాం అనమాట. మకర రాశి గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ 15 రోజులు మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. మకర రాశి వాళ్ళకి కూడా ఈ 15 రోజులు కొంతవరకు శుభ సూచనలే కనిపిస్తున్నాయి. సెకండ్ రాహు ఉండడం వల్ల తప్పక సడన్గా ఫైనాన్షియల్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ, ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ, అలాగే ఎవరైనా కమర్షియల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బిజినెస్ అనేది విస్తరిస్తుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కమిషన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఎస్పెషలీ ల్యాండ్ రెవెన్యూ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళందరికీ తప్పక శుభ సూచనలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే థర్డ్లో ఏంటంటే ఈ రాశికి అధిపతి 3వ ఇంట్లో పడి ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఇంట్లో కార్యాలు జరగడం కానీ, శుభకార్యాలు జరగడం కానీ, దాని మీద ఖర్చు పెట్టడం కానీ జరుగుతుంది. అంటే ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ అనేది నేను చెప్తున్నాను, ఇచ్చిపుచ్చుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. ఖర్చులు అనేవి కూడా కొంచెం ఎక్కువే కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఎప్పుడైనా మీ దగ్గర ఎవరైనా లోన్ తీసుకునే వాళ్ళు తిరిగి ఇచ్చే సూచనలు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ రాహు, అలాగే 8th కేతు, మార్స్ కూడా ఉన్నారు 11th లార్డ్. సో తప్పక ల్యాండ్ రెవెన్యూ వాళ్ళకి ప్లస్ పాయింట్ అయినప్పటికీను, ఎవరికైనా ల్యాండ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ రెవెన్యూతో, సో ఈ రాశిలో ఉన్న వాళ్ళు తప్పక ల్యాండ్ రెవెన్యూ అలాగే కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పక శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్కువ డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ వ్యక్తిగతంగా వాళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కోర్టుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే బంధుమిత్రులు కలయిక ఉంటుంది. నేను చెప్పినట్టు ఖర్చు కూడా పెట్టడం అనేది ఈ 15 రోజుల్లో తప్పక కనిపిస్తోంది అనమాట.
అలాగే వీళ్ళు చిన్న చిన్న ఈవెంట్స్లో కలుసుకోవడము అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఫ్రెండ్స్తో కలయిక కానీ వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కానీ ఎక్కువ కనిపిస్తోంది. ఎవరైనా సరే పిల్లలు బయటకు వెళ్ళి చదువుకుంటాం, పై చదువుకుంటాం అన్న వాళ్ళందరికీ వాళ్ళని సెటిల్ చేయడం కూడా, పిల్లల్ని సెటిల్ చేయడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే మనం 4th వీనస్ పడున్నారు. సో తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది బాగుంది. అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది కనిపిస్తుంది అనమాట. వీళ్ళు చేసే పనిలో ముందుకి సాగే ఆపర్చునిటీస్ వచ్చేవి, మంచి శుభ ఆపర్చునిటీస్ అంటే గుడ్ ఆపర్చునిటీస్ వచ్చేవన్నీ కనిపిస్తున్నాయి. తప్పక ఈ 15 రోజులు కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ పాజిటివ్గా ఉంది వీళ్ళకి అని చెప్పుకోవాలి. వీళ్ళు జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే హెల్త్ రీత్యా కొంతవరకు జాగ్రత్త పడడం అనేది మంచిది. ఎస్పెషలీ పిల్లల హెల్త్ అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళ హెల్త్ కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. తప్పక వాటి మీద ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఏంటంటే తోబుట్టువుల కలయిక ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కూడా కలవడం అనేది ఫంక్షన్స్లో ఉంటుంది. తప్పక ఈ మంత్ అంతా కొంతవరకు ఎంజాయ్ చేస్తారు అనే చెప్పాలన్నమాట. శుభ సూచనలు కనిపిస్తున్నాయి, అలాగే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అండ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి, అంటే మంచి సూచనలే అనమాట. ప్లస్ అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఫారినర్స్తో టచ్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళతో బిజినెస్ చేసే వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే ఇంకా పార్ట్నర్షిప్ బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళతో పయనించే ఛాన్సెస్ ఎక్కువ, ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయి అన్నమాట. ఫారినర్స్ తోటి, ఫారిన్ కంట్రీస్ తోటి, అలాగే ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కూడా, ఫారిన్ కంట్రీస్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ 15 రోజులు అని చెప్పడం జరుగుతోంది. అంటే ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి. అలాగే ఎప్పుడో తప్పిపోయారు, లేకపోతే ఎప్పుడో కలవలేదు అండ్ చిన్నప్పుడు స్మృతులు తెచ్చుకోవడం కానీ, గుర్తు చేసుకోవడం కానీ, వాళ్ళని కలవడం కానీ, ఫ్రెండ్స్ని కలవడం కానీ, ఎంజాయ్ చేయడం కానీ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ఖర్చు విషయానికి వచ్చేప్పటికీ విపరీతమైన ఖర్చు, ఎందుకంటే దాన్ని స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. కొంతవరకు భాగ్యం డెవలప్ అయ్యేప్పటికీను కేతు మనకి ఏంటంటే మార్స్తో పాటు ఉన్నారనమాట. అంటే ఏంటి 11th లాట్తో పాటు ఉన్నారు. సో తప్పక ఏంటంటే లాభంలో మనం ఏంటంటే పాజిటివ్గా చూడొచ్చు. కొంతవరకు ఏంటంటే బాగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో జాగ్రత్త పడడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికాళ్ళు పట్టుకోవడం మంచిది. అంటే శనివారం తప్పక వీళ్ళు శని నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, శనివారం వీళ్ళు తప్పక నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, అలాగే తైల దీపం పెట్టుకోవడం మంచిది. అలాగే ఏంటంటే ఒక ఆశ్రమానికి వెళ్ళి, వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం కూడా శనివారం చాలా. మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటున్నాం, అంటే వెరీ షార్ట్ టర్మ్ మాట్లాడుకుంటాం, 15 రోజులకే మాట్లాడుకుంటాము. అలాగే ఏంటంటే మనం ఎప్పుడైనా మంత్లీ ప్రెడిక్షన్స్ అంటే నెల ప్రెడిక్షన్స్, 15 days 2 weeks ప్రెడిక్షన్స్, వీక్లీ ప్రెడిక్షన్స్ మాట్లాడుకుంటాం. అది కూడా రాశిని బట్టి మాట్లాడుకుంటున్నాము. సో రాశిని బట్టి మాట్లాడుకున్నప్పుడు మనం ఒకే ఒక గ్రహం గురించి మాట్లాడతాము. అంటే మిగతా ప్లానెట్స్ గురించి సత్సంబంధాలు చూసుకుని మనం మాట్లాడతాం అన్నమాట. కానీ కూడా ఏంటంటే ఎవరిదైనా సరే కరెక్ట్గా రెమిడియల్ మెషర్స్ ఇవ్వాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు జెమ్స్ గురించి కూడా, జాతరత్నాల గురించి, అలాగే కలర్స్ గురించి కూడా. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రహాల పరిస్థితి మనం చూస్తాము, అలాగే లగ్నం కూడా చూస్తాం, అలాగే పీరియడ్, వింశోత్తరి దశా సిస్టమ్ కూడా చూస్తాం. ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే మనం జాతకం పరిశీలించినప్పుడు కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా, అంటే లాంగ్ టర్మ్గా మీరు ఫ్యూచర్లో కూడా మీరు అనుకునే గోల్స్ కానీ, మీరు ఏదైనా సాధించాలనుకున్నవన్నీ అన్నీ కూడాను మనం డిస్కస్ చేయడము జరుగుతుంది, సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు, అలాగే ఈమెయిల్ ఐడి కూడా సంప్రదించవచ్చు. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది చెప్పడం కూడా జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి, ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.